బాగా లేట్ అయినట్టుంది. వాడి పేరేంటి? ఓ, నేనే నీకు ఆ విషయం స్వప్న, ఈ ప్రేమలు మనకొద్దు. బావతో నీ పెళ్లి ఫిక్స్ అయింది అంతే. ఓకే? అమ్మా, చూసావా అది? ఒరే, దాని ప్రేమ విషయం నాకు ముందే తెలుసురా. ఒరే, పంతానికి పోయి పెద్దదాన్ని దూరం చేసుకున్నాం. కనీసం దీని ప్రేమనైనా గెలిపిద్దాంరా. నువ్వొక్కసారి ఆలోచించు. హలో హలో, అన్నా, ఆ విషయం నాకు వదిలే, సాయంత్రంలో పట్టుకొచ్చేస్తా. ఓకే. హలో. హాయ్ బాబా, హౌ ఆర్ యూ? ఒకసారి అర్జెంట్గా ఇండియా రావా? ఏమైంది? స్వప్న విషయమేరా. ఓకే ఓకే, నువ్వేం టెన్షన్ పడకు, నేను వస్తున్నాను. బాయ్. పారిపోవాలనుకున్న విషయం అన్నయ్యకి తెలిసిపోయింది. నేను ఎలాగైనా వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. బావా, అన్ని విషయాలు నీకు తెలుసు. నీ నిర్ణయం చెప్పు. కేవలం చుట్టరికం ఉందని చెప్పి నన్ను చేరదీసి ఇంత వాణి చేసి చదివించింది మీ కుటుంబమే బావా. ఈరోజు ఈ జాబు, ఇల్లు, హోదా అన్నీ మీర్చించలవే. అమెరికాలో ఈ ప్రేమలు, బ్రేకప్లు అన్నీ కామన్ బావా. పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయి. ఇంత ఆస్తి ఏ నమ్మకం చేతిలో పెడతాం?
స్వప్న నేనే పెళ్లి చేసుకుంటా, నువ్వేం టెన్షన్ పడకు. థ్యాంక్స్ రా బావా. అన్నయ్య ఎన్నిసార్లు చెప్పాలి? బావంటే ద్వేషం లేదు, అలాగని పెళ్లి చేసుకున్నంత ఇష్టమూ లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. నువ్వెన్నా చెప్పు, బావని పెళ్లి చేసుకోవాల్సిందే. అమ్మా అన్నయ్యకి నువ్వేనా చెప్పమ్మా ప్లీజ్ అమ్మా. చిన్నప్పటి నుంచి అన్నయ్య మాట ఏనాడు కాదనలేదు. ఈ ఒక్క విషయంలో నా మాట వినండి ప్లీజ్ అమ్మా. అన్నా మనోళ్ళు వచ్చారన్నా. చక్రి 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 ఊరు పేరు లేని అనాథవి నీకు స్వప్న కావాలరా? నాకెవరూ లేరనేది గతం, కానీ ఇప్పుడు కాదు. స్వప్న ప్రేమను పొందిన తర్వాత ఈ లోకంలో నాకంటే అదృష్టవంతుడు ఎవరు లేరు. స్వప్న నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. 4 మాయమాటలు చెప్పి ప్రేమించానంటాం, అమ్మాయిలకి దగ్గర అవటం ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. దయచేసి మా ప్రేమను అర్థం చేసుకోండి. స్వప్న నా జీవితానికి ఒక వరం. మా ఇద్దరు మనసులను అర్థం చేసుకోండి. మమ్మల్ని వదిలేండి ప్లీజ్. మీ ఆస్తిపాస్తులు వద్దనుకుని మీకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాం. నో, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా చెల్లిని మర్చిపోతానని చెప్పు, వదిలేస్తా, ప్రాణాలతో బతికిపో. నా ప్రాణాలే స్వప్న. స్వప్న కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. సత్తిరెడ్డి రేయ్, నా చెల్లెల్ని మర్చిపోతానని చెప్పు, లేదా ఇక్కడే నిన్ను నీ ప్రేమని సమాధి చేస్తా. అన్నయ్య వద్దన్నయ్య ప్లీజ్ అన్నయ్య వద్దన్నయ్య. అన్నయ్య స్వప్న దగ్గరికి రావద్దు. రేయ్ బావా వెళ్ళు, స్వప్నం తీసుకురా. ఏంటి బావా సడన్ గా సీన్ సీరియస్ అయిపోయింది? బావా అమెరికాలో ఒక వీకెండ్ నాది కాదనుకుంటే దేనిలో దాన్ని సెట్ చేసుకోగలను. ఏదో సప్నం చేసుకుని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ నా లైఫ్ రిస్క్లో పడద్దు అనుకుంటే అది బావా. బావా స్వప్న రిమోట్ ఇవ్వమ్మా. చూసావా, సొంత బావే. ఎవరైనా ఇంతేనమ్మా, డబ్బు కోసమేనమ్మా వీళ్ళంతా. దగ్గరికి రావద్దు. నువ్వు రామ్మా, కావాలంటే వాడిని వదిలేస్తా, వాడు అనాథమ్మా. నేను అనాథనే, కానీ ప్రేమలో కాదు. చక్రి కలిసి బతకాలనుకున్నాం, బతుకుంటే వీడు మనల్ని కలవనివ్వడు. కనీసం చావులోనైనా కలిసి ఉందాం. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చచ్చేంత ఇష్టం ఉన్నప్పుడు మీ ప్రేమను చంపేంత మూర్ఖుని కాదు. థ్యాంక్స్ బాబా. థ్యాంక్స్ అన్నయ్య.